ఆదికాండము చాప్టర్ 9 మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి 2 మీటర్లు భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి 3 ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను 4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము 5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును 6 నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను 7 మీరు ఫలించి అభివృద్ధి నొందుడి మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను 8 మరియు దేవుడు నోవహు అతని కుమారులతో 9 ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోనూ 10 పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను 11 నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను 12 మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే 13 మేఘములో నా ధనుస్సును ఉంచితిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును 14 భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును 15 అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు 16 ఆ ధనుస్సు మేఘములో నుండును నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను 17 మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను 18 ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు హాము కనానుకు తండ్రి 19 ఈ ముగ్గురు నోవహు కుమారులు వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను 20 నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్షతోట వేసెను 21 పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను 22 అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను 23 అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసుకొని తమ 2 భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట 24 అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలిసికొని 25 కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను 26 మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును 27 దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను 28 ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రదికెను 29 నోవహు బ్రదికిన దినములన్నీయు 950 ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను